నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు శాసన మండలిలో తొలిసారిగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ డంపింగ్ యార్డులు రంగులపై సభలో వివరణ రాజమండ్రిలో డిసెంబర్ 1న బాలల కథా రచన పోటీలు 25వ తేదీలోపు పంపాలన్న నిర్వాహకులు కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో రామ్ చరణ్ తేజ్ సందడి దర్గాను సందర్శించి గుర్తు తెచ్చుకున్న పాత జ్ఞాపకాలు రామ్ చరణ్ తీరుపై బీజేపీ నేతల అభ్యంతరం మాల ధరించి దర్గాకు వెళ్లడం ఏమిటంటూ సూటి ప్రశ్న ఏపీ శాసన మండలిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారిగా మాట్లాడారు. రాష్ట్రంలోని పంచాయతీల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుపై మండలిలో చర్చ జరిగింది. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానంగా మాట్లాడుతూ పంచాయతీల్లో డంపింగ్ యార్డుల నిర్వహణ అవసరాన్ని గుర్తించినట్లు తెలిపారు. డంపింగ్ యార్డుల నిర్వహణ అందరి బాధ్యత అని తెలిపారు. స్కూల్స్ ఏర్పాటు చేయడానికే సెంటు భూమి లేని పంచాయతీలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే 10-15 పంచాయతీలు కలిపి ఒక డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని అన్నారు. త్వరలోనే డంపింగ్ యార్డుల ఏర్పాటు నిర్వహణపై ఒక విధానం తీసుకొస్తామని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో పంచాయతీ భవనాలు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికైన ఖర్చుపై పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. పంచాయతీలో సచివాలయ భవనాలకు రంగులు వేయడానికి 101 కోట్లు ఖర్చయిందని చెప్పారు. రాష్ట్రంలో 2015 సంవత్సరం నుండి 10,808 గ్రామ పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుగుణంగా గ్రామ పంచాయతీలను డంపింగ్ యార్డులను చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది. మిగిలిన 2,518 గ్రామ పంచాయతీలు ఈ రోజుకి చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు లేవు. మూడో దానికి అవునండి GOMS నంబర్ 17 PR&RD పంచాయత్ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది. మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడం అయింది. ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది, మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు SWPCలు నిర్మించని 2,518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టబడుతున్నాయి. అలాగే రాష్ట్రంలో నిర్మించిన 10,808 SWPCలో 9,342 పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేసేవి 5,556, పాక్షికంగా పనిచేసేవి 3,826. పాక్షికంగా పనిచేసే 3,826 SWPCలు మార్చి 25 నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి. 1,426 పనిచేయని SWPCలని మార్చి 2025 నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. తద్వారా 2026 చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు SWPCల కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి. ఏపీ మార్క్ఫెడ్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది. PR1 యాప్ ద్వారా SWPCలు ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతుంది. ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ, ప్రాథమిక బాధ్యత. స్వచ్ఛమైన నీరుతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రత ఉండటం చాలా ఇది మనందరి బాధ్యత. ప్రభుత్వం రాగానే గౌరవ సభ్యులు లేవనెత్తింది అసలు ఇంత చెత్త కలెక్ట్ అవుతా ఉంది. మెయిన్ మనకున్న సమస్య మనకి సరైన స్థలాలు లేవు దానికి సేకరించడానికి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అధికారులతో కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే ఇప్పుడు మల్టీగ్రేడ్ వాటర్ స్కీమ్ లాగా మొత్తం మండల్ హెడ్ క్వార్టర్స్ గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్ కి సంబంధించి ప్రతి గ్రామం నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరణ. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో స్థలాల సేకరణ కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే కనీసం స్కూల్స్ కూడా సెంటు భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే ప్రతి ఒక 10-12 గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష. దీన్ని కొద్ది రోజుల్లో మీకు దీని మీద ఒక సమగ్రమైన వివరాలు తెలియదు. ఖచ్చితంగా ఈ సమస్యను గుర్తించాం. ఇది మనందరి బాధ్యత. వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. పంచాయతీ భవనాలు 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరి ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? 2019-24 పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి
101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో 49.8 కోట్ల మొత్తాన్ని పెయింటింగ్ వేయడానికి, 52.73 కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది. అది అన్ని కార్యాలయాలకు సార్. నేను చెప్తున్న ఓన్లీ పంచాయతీ ఏమీ లేదండి. గ్రామ సచివాలయాల భవనాలకు ఉపయోగించే రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిందిగా ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులను ఆదేశించడమైంది. గ్రామీణ గిరిజన రంగోలీ పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెర్రకోట రంగులకు పైన 8 అంగుళాల వెడల్పు గల బోర్డర్ డిజైన్ తో నేల నుండి 2.5 అడుగుల ఎత్తుతో భవనాల భాగంలో హాఫ్-వైట్ రంగుకు మరియు దిగువన టెర్రకోట రంగు బాలమందిరం రాజమహేంద్రవరం గోదావరి బాలోత్సవం సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయి బాలల కథా రచన పోటీలు డిసెంబర్ 1వ తేదీన రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కాకినాడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలోత్సవం వ్యవస్థాపక అధ్యక్షులు అంగర గోపాలకృష్ణ, గోదావరి బాలోత్సవం బాధ్యులు ఎం మల్లికార్జునరావు, కాకినాడ ప్రెస్ క్లబ్ కార్యదర్శి శోభన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పోటీలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 4వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 25వ తేదీలోగా తమకు స్వయంగా ఫోన్ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని, విద్యార్థులు రాసిన వాటిలో 80 కథలను ఎంపిక చేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాలల కథా సంపుటి 2025 పేరుతో పుస్తక రూపంలో ముద్రించనున్నట్టు తెలిపారు. వ్యవస్థాపక అధ్యక్షునిగా మాధవపట్నంలో ఈ సంస్థ ఏర్పాటు చేసి పిల్లల కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మా సంస్థ బాలమందిరం పిల్లల కోసం అనేక యాక్టివిటీస్ చేసేటువంటి గోదావరి బాలోత్సవం, బాలమందిరం కలిసి సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో బాలల కథా రచన పోటీలు డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం నాడు ఎస్కేబిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్, నందం గన్రాజ్ జంక్షన్, టీటీడీ కళ్యాణ మండపం, రాజమహేంద్రవరం డిసెంబర్ 1వ తేదీ ఆదివారం నాడు పిల్లలకి కథా రచన పోటీలు జరుగుతాయి. ఆ కథా రచన పోటీల్లో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్ మరియు గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైనా పాల్గొనవచ్చు. తెలుగులో మాత్రమే ఈ కథా రచన చేయవలసి ఉంటుంది. సేకరించిన కథలు లేదా సొంతంగా రాసిన కథలు కూడా ఇక్కడ రాసే అవకాశం ఉంది. 2 విభాగాల్లోనూ ఉంటాయి, కానీ ఒక కథ మాత్రమే రాయాలి. అది తెలుగులో రాయవలసి ఉంటుంది. A4లో 1 కానీ 2 షీట్లు కానీ ఒకవైపునే అక్కడికి వచ్చి రాయాలి. కాబట్టి విద్యార్థులందరూ కూడా 25వ తారీఖు లోపుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కృష్ణశ్రీ పేరు మీద 9963163136 ఈ ఫోన్ నెంబర్ కానీ, గోదావరి బాలోత్సవం తరపున తులసి గారి నెంబరు 9492249377 ఈ నెంబర్ కానీ మీరు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారే కాకుండా ఆ టైంలో ఎవరైనా వచ్చినా కూడా మేము అలౌ చేస్తాం. కాబట్టి ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చినట్లయితే అక్కడ ఏర్పాట్లు బాగుంటుంది. డిసెంబర్ 1వ తారీఖుని మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు వర్క్షాప్ జరుగుతుంది, కథా వర్క్షాప్. అనంతరం కథల పోటీలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఫోన్ నెంబర్కి రిజిస్ట్రేషన్ చేయించుకుని తప్పనిసరిగా కథారచన పోటీల్లో పాల్గొనవలసిగా కోరుచున్నాం. ఈ కథారచన పోటీల్లో వచ్చినటువంటి మంచి కథలు 80 నుంచి 100 కథల వరకు మంచివి ఎంపిక చేసి వాటిని ఒక పుస్తక రూపంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి బాలల కథారచన బాలల కథలు అనే పేరు మీద 2025 జనవరిలో ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరుగుతుంది. అందుకోసం మంచి కథలను ఎంపిక చేసి ప్రచురిస్తాం. కాబట్టి మంచి కథలకి మంచి బహుమతులు కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. రాసిన వారి అందరికీ కూడా, కథలు రాసిన ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వారందరికీ కూడా ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో పాటు పెద్ద దర్గా గురువుల ఆశీస్సులు కూడా తనకు ఎప్పుడూ ఉంటాయని సినీ హీరో రామ్ చరణ్ తేజ్ పేర్కొన్నారు. కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో రామ్ చరణ్ తేజ్ పాల్గొన్నారు. దర్గాకు చేరుకున్న రామ్ చరణ్ కు దర్గా ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం దర్గా గురువుల దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితం తాను కడప పెద్ద దర్గాకు వచ్చానని తెలిపారు. మగధీరా సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు ఇక్కడికి వచ్చానని, అప్పట్లో ఆ సినిమా పెద్ద హిట్ అవడంతో అత్యంత ఆనందం కలిగిందన్నారు. తాను నటించిన బుచ్చిబాబు సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారని, ఆయన సూచనల మేరకు ఇప్పుడు మళ్లీ ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్గా ప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.
बहुत धन्यवाद। ఇంతమంది వస్తారు అనుకోండి, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు వచ్చినది. థ్యాంక్ యూ. నేను బహుశా 12 సంవత్సరాల క్రితం మీకు వచ్చాను. చాలా ముఖ్యమైన సినిమా, ఎలాగైనా నా కెరీర్కి చాలా ఉపయోగపడే సినిమా. మీ అందరికీ తెలిసిన మగధీరప్పుడు రిలీజ్కి ఒక్కరోజు एक दिन पहले मैं इधर आया था और उनके ब्लेसिंग्स किया। దాని తర్వాత ఇవాళ 80th సంవత్సరం సెలబ్రేషన్ ఈ ఊళ్ళో వచ్చాను, పిలిచినందుకు చాలా ఆనందపడ్డాను. ఇక్కడ 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక దర్గా, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ ఇక్కడ మౌలాగా పీఠాలు దగ్గర ఉన్నారు. ముఖ్యమైన మాటలు చెప్పాలి. బహుశా ఎక్కడ జరగలేదు. అయ్యప్ప మాల ధరించి కడప దర్గాకు వెళ్లిన సినీ హీరో రామ్ చరణ్ అయ్యప్ప భక్తులకు హిందువులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం కడప జిల్లా వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని చెబుతూ జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్తుంటే మీరు ఇలా అయ్యప్పమాల ధరించి దర్గాకు వెళ్లి హిందువుల మనోభావాలు దెబ్బతీయడం సమంజసమా అని ప్రశ్నించారు. స్నేహితునికి ఇచ్చిన మాట కోసం హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తారా అని ప్రశ్నించారు. అదే స్నేహితుడికి మాల వేసి అయ్యప్ప స్వామి ఆలయానికి తీసుకెళ్తారా అని ప్రశ్నించారు. హిందూ సమాజంలో లేని నూతన సాంప్రదాయాన్ని సృష్టించవద్దని ఆయన రామ్ చరణ్ కు సూచించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటాను కోట్ల హిందువులు అయ్యప్ప స్వామి మాల వేసి ఎంతో పవిత్రంగా ఉంటూ వారు స్వామివారి దర్శనం చేస్తూ ఉంటే ఇవాళ ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ గారు నిన్నటి రోజున కడపలో ఉన్నటువంటి అమీన్పీర్ దర్గాకు వచ్చి అక్కడ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఓ పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి అని చెప్పి జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన ఎంతగానో కృషి చేస్తూ ఉంటే మీరు మాత్రం అందుకు విరుద్ధంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఇవాళ దర్గాను దర్శించుకోవడము ఎంతవరకు సమంజసమని చెప్పి నేను ఈ సందర్భంగా రామ్ చరణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. రామ్ చరణ్ గారు, మీకు ఒకవేళ ఆ దర్గాల చుట్టూ తిరగాలనేటువంటి ఆలోచన ఉంటే ఆ యొక్క మాల లేకోకుండా వెళ్ళి మీరు అక్కడ ఉండండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇలా దీక్ష తీసుకున్నటువంటి స్వాముల అయ్యప్ప భక్తుల మనోభావాలతో ఆటలాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది హృదయాల మీ యొక్క నటనతో మీరు అభిమానం సంపాదించుకొని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ఇలాంటి చర్యలను పాల్పడవద్దని చెప్పి మీరు సూచిస్తూ ఇక్కడ హిందూ సమాజంలో లేని కొత్త సాంప్రదాయాలకు మీరు శ్రీకారం చుట్టవద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడైనా కూడా ఇటువంటి చర్యలను మానుకొని మన ధర్మాన్ని మనం కాపాడేందుకు మీరు కృషి చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.